నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారత పురావస్తు చరిత్ర చెప్పే నిజాయన తెలుసుకోండి. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవాలి. చరిత్రలో ఏది ముందు ఏది వెనక ఆ విషయాల పట్ల స్పష్టత వస్తే మిగతా విషయాలు ఎవరికైనా సజావుగా తెలుస్తాయి. ఎవరో చెప్పారనో, మాకంటే పూర్వీకులు చెప్పారనో, లేక ఒక ఉపాధ్యాయులు చెప్పారనో, మొత్తం మనలోని పెద్దవాళ్ళు అన్నీ తెలిసేటట్లు మనకి తెలియజేశారనో అలాగా నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో చారిత్రాత్మకంగా మనకు లభిస్తున్న శాసనాలు, వాంగ్మయము, ఇతర అంశాల ఆధారంగా సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను ఈరోజు భారత పురావస్తు చరిత్ర చెప్పే నిజాలైనా తెలుసుకోండి. రాముడు, కృష్ణుడు, వైదిక దేవతలు, బౌద్ధ నాగరికత, హరప్పా మొహంజోదరో నాగరికత మరియు బ్రిటిష్ వారి తవ్వకాలు మరియు చరిత్రను ఎవరు దాచారు, ఈ విషయాలపైన మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. భారతదేశంలో చరిత్ర గురించి మాట్లాడినప్పుడు భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆధారాలు మాత్రం తక్కువగా ఉంటాయి. సనాతన ధర్మం లక్షల సంవత్సరాల పాతది. రాముడు త్రేతాయుగంలో జీవించాడు, కృష్ణుడు ద్వాపర యుగంలో పాలించాడు, భూమి పుట్టకముందే మా ధర్మం ఉంది వంటి వాదనలు మతపరమైన విశ్వాసాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. అయితే చరిత్రను నిర్ణయించేది పురాణాలు కాదు, శాస్త్రీయ ఆధారాలు. పురావస్తు తవ్వకాలు, శాసనాలు, నాణేలు, నిర్మాణాలు, విగ్రహాలు, కార్బన్ డేటింగ్, లిపి పరిశోధనలు, ఇవన్నీ చరిత్రను తెలియజేసే అంశాలు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, భారతదేశపు నేలలో తవ్వితే నిజంగా ఏమి బయటపడుతుంది? రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు సంబంధించిన ఆధారాల, లేక బౌద్ధ విహారాల, స్తూపాల, చైత్య స్తూపాల, బుద్ధ విగ్రహాల? ఈ ప్రశ్నకు సమాధానం పురావస్తు చరిత్రలో దాగి ఉంది. సామ్రాట్ అశోక్ చక్రవర్తి 84,000 చైత్య స్తూపాలను నిర్మించాడు. వాటిని ధ్వంసం చేస్తే బంగారు నిధులు దొరుకుతాయనే ఒక నమ్మకాన్ని కలిగించి మొత్తం భారతదేశంలోని అత్యధిక చైత్య స్తూపాలను ధ్వంసం చేశారు. వాస్తవానికి ఈ భూమిలో ఎక్కడ తవ్వినా బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంగం నమామి అనే ధ్వనులే అన్ని చోట్ల ప్రతిధ్వనిస్తాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారతదేశపు తొలి మహానాగరికతగా గుర్తింపబడింది. సుమారు బిఫోర్ కామన్ ఎరా 3300 నుండి 1300 వరకు కామన్ ఎరా మధ్య ఈ నాగరికత విస్తరించి ఉందని పురావస్తు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మొహంజోదరో, హరప్పా, ధోలావీరా, లోథల్ వంటి నగరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. కాలువలతో కూడిన పట్టణ నిర్మాణం, ధాన్య గిడ్డంగులు, కొలతల వ్యవస్థ, ముద్రలు, సముద్ర వాణిజ్య ఆధారాలు, ఇవన్నీ ఒక ఉన్నత నాగరికతకు నిదర్శనం. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ నాగరికతలో ఇప్పటి వైదిక లేక పురాణ హిందూ దేవతలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఆ నాగరికతలో బయటపడలేదు. రాముడు, కృష్ణుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు పేర్లతో శాసనాలు లేవు. రామాయణం లేదా మహాభారత కథలను సూచించే నిర్మాణాలు ఎక్కడా కనిపించలేదు. వేద సంస్కృతికి సంబంధించిన లిపి ఆధారాలు కూడా లేవు. కొన్ని ముద్రలను తరువాతి కాలంలో పశుపతి శివుడుగా కొందరు భావించిన అది నిర్ధారిత శాస్త్రీయ నిర్ణయం కాదు. అంటే
నేటి సనాతన ధర్మంగా చెప్పబడుతున్న పురాణ వైదిక సంస్కృతిని ఇండస్ నాగరికతతో నేరుగా అనుసంధానం చేయడానికి ఖచ్చితమైన పురావస్తు ఆధారాలు లేవు. ఇవి ఎందుకు ముఖ్యమంటే నేటి రాజకీయ మత ప్రచారంలో సనాతన సంస్కృతి ఆది కాలం నుంచే ఉంది అనే వాదనను పురావస్తు ఆధారాలు బలపరచడం లేదు. చరిత్రలో వాదనలకు ఆధారాలు అవసరం. విశ్వాసం ఒకటి, శాస్త్రీయ చరిత్ర మరొకటి. వేదకాలానికి వస్తే తొలి వైదిక సాంప్రదాయ ప్రధానంగా యజ్ఞకర్మలపై ఆధారపడి ఉండేది. ఆ కాలంలో దేవతలకు శాశ్వత ఆలయాలు కట్టడం లేదా విగ్రహారాధన విస్తృతంగా ఉండలేదని చరిత్రకారులు చెప్తున్నారు. అందువల్ల తొలి వైదిక దశకు చెందిన ఆలయాలు, విగ్రహాలు, నిర్మాణాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వేదాలు కూడా చాలా కాలం మౌఖిక సాంప్రదాయంలో కొనసాగాయి. అందుకే లక్షల సంవత్సరాల వైదిక నాగరికత అనే వాదనకు పురావస్తు ఆధారాలు లభించడం లేదు. రాముడు, కృష్ణుడు వంటి దేవతల విగ్రహాలు భారతదేశంలో ఎప్పుడు కనిపించాయనే ప్రశ్నకు పురావస్తు శాస్త్రం ఇచ్చే సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. రాముడికి సంబంధించిన తొలి శిల్పాలు ప్రధానంగా గుప్తుల కాలం తర్వాత కనిపిస్తాయి. అంటే సుమారు కామనేర 4వ నుండి 6వ శతాబ్దం మధ్య మనకు లభిస్తాయి. దేవగఢ్ ఆలయము, ఎల్లోరా గుహలు, అంటే అన్నీ కాదు, అందులో కొన్ని, బాదామి శిల్పాలు వంటి ప్రదేశాల్లో రామాయణ దృశ్యాలు కనిపిస్తాయి. అంతకుముందు రాముడి స్పష్టమైన విగ్రహారాధనకు బలమైన పురావస్తు ఆధారాలు దాదాపుగా లేవు. కృష్ణుని విషయంలో ఇలాగే ఉంది. కొన్ని ప్రాచీన నాణేలు, శాసనాలలో వాసుదేవ కృష్ణుని సూచనలు బిఫోర్ కామనేరా చివరి శతాబ్దంలో కనిపించిన విస్తృత ఆలయ వ్యవస్థ, విగ్రహారాధన మాత్రం గుప్తుల తర్వాత బలపడింది. విష్ణువు, శివుడు వంటి దేవతల ఆలయాలు కూడా ప్రధానంగా ఆఫ్టర్ కామనేరా మొదటి సహస్రాబ్దంలో విస్తరించాయి. అంటే నేటి హిందూ ఆలయ సంస్కృతి అనేది చాలా పురాతనమైనదని చెప్పిన దానికి సంబంధించిన నిర్మాణ ఆధారాలు ప్రధానంగా తరువాత శతాబ్దాలకు చెందినవే. ఇక భారతదేశపు పురావస్తు చరిత్రలో అత్యంత భారీగా బయటపడింది బౌద్ధ నాగరికత. తథాగత గౌతమ బుద్ధ జీవించిన తరువాత భారతదేశంలో బౌద్ధం ఒక సామాజిక మహావిప్లవంగా ఎదిగింది. ముఖ్యంగా మౌర్యుల పాలన కాలంలో అశోకుడు బౌద్ధ ధమ్మాన్ని ప్రోత్సహించిన తర్వాత భారతదేశం అంతటా స్తూపాలు, విహారాలు, ఆరామాలు, శాసనాలు, విద్యా కేంద్రాలు, యూనివర్సిటీస్ ఏర్పడ్డాయి. సాంచి, అమరావతి, నాగార్జునకొండ, నలంద, విక్రమశిల, తక్షశిల వంటి ప్రదేశాల్లో జరిగిన తవ్వకాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. వేలాది బుద్ధ విగ్రహాలు, ధమ్మచక్ర చిహ్నాలు, అశోక శాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ బౌద్ధం యొక్క విస్తృత నాగరికత శక్తిగా భారతదేశంలో ఉన్నదని నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు ప్రపంచ బౌద్ధ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను పొందాయి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. భారతదేశంలో ఇంత విస్తృత బౌద్ధ చరిత్ర ఉంటే అది చాలా శతాబ్దాల పాటు ఎందుకు ప్రజలకు తెలియలేదు? ఎందుకు బ్రిటిష్ కాలంలోనే ఈ చరిత్ర వెలుగులోకి వచ్చింది? దీనికి సమాధానం ఆధునిక పురావస్తు శాస్త్ర అభివృద్ధిలో ఉంది. మొఘలుల కాలంలో లేదా అంతకుముందు రాజ్యాలలో శాస్త్రీయ తవ్వకాల వ్యవస్థే లేదు. పాలకులు ప్రధానంగా యుద్ధాలు, ఆదాయ వ్యవస్థ, రాజకీయం, కోటలు, మసీదులు, ఆలయాలపైనే దృష్టి పెట్టారు. నేలలో దాగిన చరిత్రను వెలికి తీయడానికి శాస్త్రీయ సర్వేలు జరగలేదు. కానీ
బ్రిటిషర్స్ కాలంలో పరిస్థితి మరింతగా మారింది. 1861లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించారు. బ్రిటిష్ అధికారులు భారతదేశ చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. జేమ్స్ ప్రిన్సెస్ బ్రాహ్మీ లిపిని చదివిన తర్వాత అశోకుని చరిత్ర వెలుగులోకి వచ్చింది. అంతకుముందు అశోకుడు ఎవరో భారతదేశ ప్రజలకు కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి ఉండేది. హరప్పా నాగరికత కూడా బ్రిటిష్ కాలంలోనే వెలుగులోకి వచ్చింది. రైల్వే నిర్మాణాల సమయంలో పాత ఇటుకలను ఉపయోగిస్తుండగా అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలించి తవ్వకాలు చేపట్టారు. అప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగర నాగరికతలలో ఒకటి భారతదేశంలో ఉందని తెలిసింది. అయితే ఇక్కడ ఒక సున్నితమైన విషయం గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించిన వలసవాదుల శక్తి. వారు చేసిన ప్రతి పని భారతీయుల మేలు కోసమే అని చెప్పడం చారిత్రాత్మకంగా సరైంది కాదు. కానీ ఆధునిక పురావస్తు శాస్త్రాన్ని వ్యవస్థీకృతంగా ప్రవేశపెట్టి భారతదేశపు పురాతన చరిత్రను శాస్త్రీయంగా నమోదు చేసినది కూడా అదే కాలము వారే బ్రిటిష్ వారన్నది వాస్తవం. కుల వ్యవస్థ విషయానికి వస్తే భారతీయ సమాజంలో వర్ణ జాతి వ్యవస్థను బలపరిచిన ధర్మశాస్త్రాల్లో ముఖ్యమైనది మనుస్మృతి. దీనిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీవ్రంగా విమర్శించారు, దహనం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం కుల వ్యవస్థ భారతదేశపు సామాజిక పురోగతిని ధ్వంసం చేసింది. ఆయన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన వంటి రచనల్లో బ్రాహ్మణిక సామాజిక నిర్మాణాన్ని విశ్లేషించారు. అయితే చరిత్రను పరిశీలించేటప్పుడు భావోద్వేగం కంటే ఆధారాలు ముఖ్యం. మొఘలులు బ్రాహ్మణులు కలిసి కుట్ర చేశారు వంటి వాదనలు కూడా శాస్త్రీయ చరిత్ర ఆధారాలు అవసరం. చరిత్రలో రాజకీయ ఒప్పందాలు, పరస్పర సహకారం, వివాహ సంబంధాలు అనేక రాజవంశాల మధ్య జరిగాయి. కానీ నిర్ధారణ లేని విషయాలను ఖచ్చితంగా సత్యాలుగా ప్రకటించడం చరిత్రపరంగా సరైంది కాదు. భారత పురావస్తు చరిత్ర మనకు చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే, ఈ దేశ చరిత్ర అనేది ఒక మతం లేక ఒక వర్గం చరిత్ర కాదు. ఇది ఆదివాస సాంప్రదాయాలు, ద్రావిడ సంస్కృతి, బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం, సూఫీ సాంప్రదాయం, భక్తి ఉద్యమాలు వంటి అనేక ప్రవాహాల సమ్మేళనం. చరిత్రను అర్థం చేసుకోవాలంటే పురాణాలను మాత్రమే కాదు, నేలలో దాగి ఉన్న ఆధారాలను కూడా చదవాలి. ఎందుకంటే నేల అబద్ధం చెప్పదు, శాసనాలు అబద్ధం చెప్పవు. తవ్వకాలలో బయటపడిన నిర్మాణాలు భావోద్వేగాలకు లోబడవు. పురావస్తు చరిత్ర మనకు ఇచ్చే గొప్ప పాఠం ఇదే. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.